ప్రతిరోజు కూడా దేవాలయాలకి వెళ్ళాలా? లేకపోతే ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటే సరిపోతుందా? మన హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దేవాలయాలు అనేటటువంటిది ఒక భాగం. అంటే సత్సంగాలు అనేటటువంటిది ఒక భాగం. మెడిటేషన్స్, తర్వాత సత్సంగాలు ఇవన్నీ ఎందుకు పెడతారంటే, భక్తిని ఒకళ్ళని చూపి స్పర్ధయేవ వర్ధతే విద్య అన్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతారండి. అందుకని మనము భక్తి చేసుకునేటటువంటి వాళ్ళు, నువ్వు ఒక సైట్ కొనుక్కుంటావు, ఒక సైట్ కొనుక్కునేటటువంటి వాళ్ళు, అరే బాగుంది సైటు, నేను కొనుక్కున్నాను, నువ్వు కూడా కొనుక్కో అని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తారో ఆ విధంగా ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ చేసుకొని ఈ యొక్క దేవాలయాలు భక్తి పెంచుకుంటారని సత్సంగాలు పెడతారు. అందువల్లనే నెలకు ఒకసారి సత్సంగం ప్రతి ఆశ్రమం కూడా. అలాగే దేవాలయాలు, హిందువులు కాబట్టి మనం దేవాలయాలకి ఖచ్చితంగా వెళ్ళాలి, కనీసం ఎప్పటికైనా ఒకసారైనా అని. అదే పనిగా చాలామంది డైలీ వెళ్తారు. డైలీ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, భగవంతుడి మీద మనం ఎప్పుడైనా చేస్తే దాన్ని పూజ పండగ అంటాం, రోజు చేస్తే దాన్ని పండగ అంటామా? వరలక్ష్మి వ్రతం ఒకరోజు చేస్తాం సంవత్సరంలో ఒకసారి, వినాయక చవితి వారంలో ఒకసారి చేస్తాం. కానీ డైలీ పండగగా చేసుకునేటటువంటి పరిణితి మనిషి పెంచుకోవాలి. దేవాలయాలకు వెళ్ళినా కూడా మనము పరిణితి పెంచుకోవాలి, మన మానసిక పరిణితి. ఎలా? ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ లాగా ఆ దైవత్వం, ఆ స్వామిని మహోన్నతంగా విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ మూర్తిని మనం గౌరవించే విధానంలో మనకి ఆ శక్తిని పరిణితి పెంచుకున్నప్పుడు డైలీ వెళ్ళొచ్చు. అలా కాకుండా మనం పనుల మీద వెళ్తూ దేవాలయం ఒక అలవాటుగా, గుడికి వెళ్ళేటటువంటి వాళ్ళు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఎలా దూరం నుంచి ఇలా దండం పెట్టుకోవడం, గుడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలామంది చేస్తుంటారు. అలాగే ఆ దేవాలయం అనేటటువంటిది ఎందుకు స్థాపించబడింది అంటే, మనం విగ్రహ రూపంలో అనంత వ్యాపకుడు, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మని, సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మని ఒక కేంద్ర బిందువుగా మనం చూసుకుంటూ ఒక విగ్రహ రూపంలో మనం చేస్తున్నాం. కాబట్టి దీని మీద బ్రతకమని చెప్పి ఒక పూజారిని, ఒక ఆలయ వ్యవస్థ, అరటిపళ్ళు అమ్మడం, చెప్పులు పెట్టడం, ఇవన్నీ ఎంతమంది బతుకుతారని పెడుతున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా మరి దేవాలయంకి వెళ్ళే వాళ్ళు అందరికీ చెప్పుల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేరు. అలాగే దేవాలయంలో అర్చకుడికి ప్రతిరోజు కూడా మీరు వేయలేరు, దక్షిణ వెయ్యాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. దక్షిణ వేయకపోతే పాపం పూజారులు ఏమన్నారు కానీ మనం తీర్థం ఇచ్చుకునేటప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చక్కగా వెళ్ళగలిగేటటువంటి వాళ్ళు డైలీ వెళ్ళొచ్చు, తప్పేం లేదు. కానీ ఇంట్లోనే పూజ చేసుకుంటే మనకు ఆ ఫలితం రాదా అంటే, ఇంట్లో పూజ చేసుకున్నా కూడా ఆ ఫలితం వస్తుంది, దేవాలయానికి వెళ్తేనే వస్తుందని కాదు. ఎందువలన అంటే, ఆ దేవాలయంలో మనకి ఏముంటుందండి? ఇంట్లో ఏముంటుంది? సర్వవ్యాపకుడు భగవంతుడు. మనం ఇంట్లోనే పూజలు చేస్తాం. చేసిన తర్వాత భక్తి, శ్రద్ధ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తల్లి తండ్రి గురువుగా మనం భగవంతుడిని చూస్తాం. కాబట్టి మనము మన తల్లిని నమస్కారం చేసుకున్న, ఇంట్లో పాద నమస్కారం చేసుకున్న లలిత అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు వస్తాయి. మన తండ్రి, ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి ఆయన మాట వింటూ ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకున్న పరమేశ్వరుని యొక్క కటాక్షం వస్తుంది. అలాగే ఆచార్య దేవుడైనటువంటి మీ స్కూల్ టీచర్లకి దండం పెట్టుకున్న మన యొక్క గురువుల యొక్క ఆశీర్వాదం, జగద్గురువుల యొక్క ఆశీర్వాదం, ఆదిశంకర్ల ఆశీర్వాదం వస్తుంది. కాబట్టి పూజ చేసుకున్న, ఇంట్లో పూజ చేసుకున్న అదే ఫలితం వస్తుంది. ఈ కుదరనటువంటి వాళ్ళు, కుదిరిన వాళ్ళు వెళ్ళండి దేవాలయాలకి, కుదరనటువంటి వాళ్ళు ఇంట్లోనే చేసుకోండి. ఏ విధమైనటువంటి కొంతమందికి వెళుతుంటుంది, రోజు వెళ్ళేవాడిని, ఈరోజు నేను వెళ్ళలేకపోయాను దేవాలయం అని ఏదో నష్టం జరిగినట్టుగా అలా మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అలా ఫీల్ అవ్వడం వల్ల కొంచెం ఏదో కోల్పోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది, అదేం అవసరం లేదు. తర్వాత మీరు వీలున్నప్పుడు మీరు చక్కగా దేవాలయాన్ని వెళ్ళొచ్చు. అలాగే ఆడవాళ్ళు మెన్స్ట్రువల్ సైకిల్లో ఉన్నప్పుడు 5 రోజులు మేము వెళ్ళలేకపోయాను బాధపడేటటువంటి వాళ్ళు ఉంటారు, తర్వాత వెళ్ళండి చక్కగా ఇచ్చేసుకోండి. అలాగే అర్చకులకు మంచిగా డబ్బులు ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పేదవారికి అందరికి కూడా దాన ధర్మాలు చేయాలి. అరటిపళ్ళు అమ్ముకునేటటువంటి వాళ్ళు, తులసి అమ్మేటటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర కొని వాళ్ళకు కూడా కొంత బిజినెస్ ఇచ్చి, అలాగే మనం స్వామివారి అంటే బ్రతకడం కోసం ఈ ఇతరులను కూడా జీవో ఆర్ జీనేతో నువ్వు బ్రతుకు, ఇతరులను బ్రతికించు. అదే జైన మతం చెప్పినా, ఏ మతం చెప్పినా, హిందూ మతం చెప్పినా. కాబట్టి దర్జాగా వెళ్ళొచ్చు ప్రతిరోజు కూడా. శుభమస్తు.